బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం సిద్ధమైంది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, అలాగే మదనపల్లె, మార్కాపురం జిల్లాల ఏర్పాటుపై కేబినెట్లో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. చేర్పుల విషయానికి వస్తే రాజంపేటను కడపలో, రైల్వే కోడూరును తిరుపతిలో, అలాగే రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపడంపై చర్చించబోతున్నారు. ఒంటిమిట్టను తిరిగి కడప జిల్లాలో చేర్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బనగానపల్లె, అద్దంకి, మడకసిర, పిల్లేరును కొత్త రెవెన్యూ డివిజన్స్ గా ప్రకటించబోతున్నారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లికి బదులు అడ్డరోడ్డు జంక్షన్ ను డివిజన్ గా మార్చే ప్రతిపాదన ఉంది. అటు రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ భారీగా నిధులు మంజూరు చేయబోతుంది. 103.96 కోట్లతో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఐఏఎస్ అధికారుల భవనాల కోసం 109 కోట్లు, ఎల్పీఎస్ జోన్ 8 అభివృద్ధికి 1358 కోట్లు కేటాయించబోతున్నారు. 8400 క్యూసెక్ల సామర్థ్యంతో 444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబోతోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ భవనాలకు 23 ఎకరాలు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం తుళ్లూరులో 6 ఎకరాలు కేటాయించనుంది. వీటిపై నేటి కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. రుషికొండ నిర్మాణాల వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం నేడు తుది నివేదిక కేబినెట్ కు సమర్పించనుంది. దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పాలనతో పాటు పార్టీ బలోపేతంపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. 34 నియోజకవర్గాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలపై ఇన్ఛార్జి మంత్రులతో సీఎం ప్రత్యేకంగా చర్చిస్తారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచేలా ప్రణాళికలు రూపొందించబోతున్నారు. మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై కేబినెట్ భేటీ అనంతరం స్పష్టత ఇవ్వబోతున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? అటు అభివృద్ధితో పాటు అటు మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. మరి దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ఎండి 20కి పైగా ఎజెండా అంశాలతో కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అయితే ప్రారంభమైంది. కొన్ని కీలక అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. వాటికి సంబంధించి చూస్తే ఈ నూజివీడికి సంబంధించి నూజివీడిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు సంబంధించిన భూమి లీజుకు సంబంధించి కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. వాటితో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోనలో వేదాంతం సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమి లీజు పునరుద్ధరణకి కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. వాటితో పాటు తిరుపతి నామినేడి గ్రామంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూమి బదలాయింపు, అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి 7,387 కోట్ల రుణానికి ఆమోదం తెలబోతుంది. అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించి ఇప్పటికే వివిధ సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా నాబార్డు నుంచి దాదాపు 7,387 కోట్ల రుణానికి కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. వాటితో పాటు అమరావతి క్యాపిటల్ సిటీ పనుల కోసం వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ నిధులతో ప్యాకేజీ పనులకు గ్రీన్ సిగ్నల్ అయితే కేబినెట్ ఇవ్వబోతుంది. అమరావతి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై పనులు కూడా మరో ప్యాకేజీ సంబంధించినటువంటి అప్రూవల్ కూడా కేబినెట్ అయితే ఇవ్వబోతుంది. వాటితో పాటు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ కేసులపై జీవోఎం సిఫార్సులకి కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఏపీటీసీ పనులకు కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. ఇక విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు సంబంధించి అమలుకి సూత్రప్రాయంగా కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. గతంలో వైసీపీ హయాంలో స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగించారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తూ ప్రీపెయిడ్ సేవలను కూడా అందుబాటులో తీసుకురావడాన్ని కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. వాటితో పాటు ఉద్యోగుల డిఏ పెంపుకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించి ఆర్థిక శాఖ అప్రూవల్కి పైన ఈరోజు కేబినెట్లో చర్చ జరగబోతుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల పేర్ల మార్పుకు సంబంధించి మొన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పేరు ప్రకటించారు. స్వర్ణగ్రామం అనే పేరు ఉండబోతుందని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో దాని పేరు మార్పుకి ఆర్డినెన్స్ తీసుకురావడం పైన ఈరోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. తిరుపతిలో 5 స్టార్ హోటల్ ప్రాజెక్ట్
ప్రాజెక్టు రద్దుకి కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇది గత వైసీపీలో ఆమోదం తెలిపారు, దాన్ని రద్దు చేస్తూ కేబినెట్ దానికి ఆమోదం తెలపబోతుంది. వాటితో పాటు కొన్ని కీలక అంశాలపైన కేబినెట్ ఈరోజు చర్చ జరగబోతుంది. వాటిలో ప్రధానంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి 2 సార్లు సమావేశం మంత్రులతోనూ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. ఈరోజు కేబినెట్లో జిల్లాల పునర్విభజన పైన కీలక చర్చ జరగబోతుంది. ఇప్పటికే 5 జిల్లాలు 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లకి ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో మార్పులు చేర్పులు కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈరోజు కొన్ని అభ్యంతరాలు మదనపల్లి, ముఖ్యంగా రాయచోటి, మదనపల్లి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో కలపడం, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని మండలాలను 2 మండలాలని కొత్తగా ఏర్పడుతున్న మార్కాపురం జిల్లాలో కాకుండా ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా, అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్ని నక్కపల్లి అనేది మొన్నటి వరకు ప్రపోజ్ చేశారు 5 రెవెన్యూ డివిజన్లు. కానీ దాని ప్లేస్లో అడ్డ రోడ్డు జంక్షన్ని రెవెన్యూ డివిజన్గా ప్రపోజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగబోతుంది. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు జిల్లాల పునర్విభజన పైన చర్చించి దానికి దాదాపుగా ఫైనలైజ్ చేసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు పీపీపీ మోడల్ అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా చర్చకు దారితీస్తుంది. వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లు, తర్వాత టెండర్ వేస్తే 4 కాలేజీలకి టెండర్ వేస్తే ఒక కాలేజీకి మాత్రమే సంస్థ ముందుకు రావడం, ఇలాంటి అనేక అంశాల మీద కేబినెట్లో చర్చ జరగబోతుంది. వాటితో పాటు రాజకీయ అంశాల మీద మంత్రులతో ఈరోజు కేబినెట్ అయిన తర్వాత చంద్రబాబు చర్చించబోతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీకి సంబంధించిన అంశం, కూటమి నేతల మధ్య విభేదాలు, ఈ అంశాలంటి మీద కూడా కేబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. రైట్, మొత్తంగా చూసినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే సాగుతుంది. ప్రధానంగా కొన్ని అంశాలకు సంబంధించి అప్రూవల్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మంత్రులకు అభివృద్ధికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు.